ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నీ బంగారు భవిష్యత్తు కొరకు నేను చేస్తున్న వాగ్దానం తల్లి ఇది. చూడగానే విను. ఈరోజు నీకు నా అభయాన్ని ఇవ్వడానికి వచ్చానమ్మా. నా వాగ్దానాన్ని నీకు చెప్పడానికి నీ ముందుకు ఈరోజు వచ్చాను. వెంటనే విను తల్లి. ఇక నీ జీవితం అంతా ఆనందంగా ప్రశాంతంగా ఉంది అని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఎప్పటి నుంచో నా దగ్గర అడుగుతున్నది ఈరోజు నీకు అందించబోతున్నాను తల్లి. ఆనందంగా స్వీకరించమ్మా. ఈ క్షణమే నా చెయ్యి తాకు. వెంటనే నీకు కలగబోయే అదృష్టం నీ కళ్ళతో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు. నీ వాకిట ఆనందం అనే వర్షాన్ని కురిపిస్తాను బిడ్డ. ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు వచ్చినా నా మీద నమ్మకాన్ని కోల్పోకుండా ఉన్నావు. అలాంటి నీకు అంతా మంచే చేస్తానమ్మా. ఇప్పుడు నీ మనసులో ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు తల్లి. వాటి గురించి నువ్వు అస్సలు ఆలోచించకు. అన్నీ నాకు అప్పగించు, నేను చూసుకుంటాను. ఇక నీకు కావలసినవన్నీ నేను అందిస్తాను బిడ్డ. నీ ప్రయత్నం నువ్వు చేయి, అంతా నేను చూసుకుంటాను. కానీ అసలు నువ్వు ఏ ప్రయత్నం చేయకుండానే నాకు అది రాలేదు, ఇది రాలేదు అంటే ఎలా చెప్పు తల్లి? నీ లక్ష్యంపై నువ్వు దృష్టి పెట్టాలి కదా, నువ్వు కష్టపడాలి కదా. కష్టమైనా సరే ఇష్టంగా చేయాలి, ప్రయత్నించాలి, దక్కే వరకు ప్రయత్నించాలి బిడ్డ. అలా కాకుండా మధ్యలో వదిలేసి నాకు అది రాలేదు, నేను చెయ్యలేను అంటే ఎలా చెప్పమ్మా? దృఢ సంకల్పంతో ఉండాలి తల్లి. మొండి పట్టుదలతో నీ ప్రయత్నాన్ని చేయాలి. అప్పుడే నువ్వు కోరుకున్న ప్రతిదీ నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. వెంటనే నీ ఆశలన్నీ ఒకదాని తరువాత మరొకటి తప్పకుండా తీరుతాయమ్మా. నీ మనసులో ఉన్నది నీ బాబా తప్పకుండా నెరవేరుస్తారు బిడ్డ. ఈ కాలం చాలా గొప్పది తల్లి. నువ్వు అనుకున్నవన్నీ చేస్తుంది. ఇక నీ జీవితం అద్భుతంగా ఉండబోతోందమ్మా. ఒక్కసారి నీ జీవితాన్ని ఎప్పటిలా కాకుండా కొద్దిగా మార్చి చూడు. నీకున్న కష్టాలను మార్చి చూడు. ఎంత అందంగా ఉందో చూడు తల్లి. నా కళ్ళతో నీ జీవితాన్ని ఒక్కసారి పరికించి చూడమ్మా. ఆశ్చర్యపోతావు బిడ్డ. ఇక రాబోయే జీవితాన్ని, రాబోయే ఆనందాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. కష్టం రాగానే ఏడుస్తూ కూర్చోకుండా దానిని ఎదుర్కొని నిలబడు తల్లి. అంతా నీకు అనుకూలంగా మారిపోతుంది. కష్టాలు కేవలం నిన్ను పరీక్షించడానికి మాత్రమే వస్తాయి. భయపడి పారిపోతే ఎదురుగా ఉన్న అందమైన జీవితాన్ని ఎవరు జీవిస్తారు చెప్పు? అది ఎలా నువ్వు చూడగలవు? ఎదిరించి పోరాడితేనే నువ్వు అనుకున్నది నీకు దక్కుతుంది. జీవితమే ఒక గొప్ప అందమైన బహుమతి బిడ్డ. దానిని నువ్వు ఆనందంగా అనుభవించాలే కానీ ఏడుస్తూ కూర్చోకూడదు. సమయాన్ని వృధా చేయకూడదు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లు జీవించు. నీకు తోడుగా ఎప్పుడూ ఈ తండ్రి ఉంటాడు. ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కొని నిలబడు బిడ్డ. దానిలో నువ్వు తప్పకుండా గెలుస్తావు. అప్పుడు జీవితమే నీ వశమవుతుందని తెలుసుకో. నీ సాయి మాటలు వింటున్నావు కదా తల్లి. వీటిని అర్థం చేసుకుంటే నీ జీవితం నీ సొంతం అవుతుంది. అర్థమైంది కదా? ఆఖరిగా ఒక్కటి గుర్తించుకో. దేనిని చూసి భయపడుతూ అక్కడే ఆగిపోకు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీ అడ్డంకులన్నీ నేను తొలగిస్తాను తల్లి. నా చేతులతో నేనే తొలగిస్తాను. నీ సమస్యలన్నీ వదిలేసి ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించు. నువ్వు ఎలా నడవాలో నేను దారి చూపిస్తాను. నిన్ను విజయానికి దగ్గర చేస్తాను బిడ్డ. నువ్వు కింద పడిపోతే చెయ్యి అందించి పైకి లేపుతాను.
నువ్వు ధైర్యంగా ఉండు. ఈ తండ్రి ఉండగా నువ్వు దేని గురించి బాధపడాల్సిన పని లేదు తల్లి. నా బిడ్డకు కావలసిన ప్రతీదీ నేను అందిస్తాను, అన్నీ చక్కబెడతాను. ఇక ఏమాత్రం ఆలోచించకు. నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ధైర్యంగా ఉండమ్మా. నీకు తోడుగా నీడగా నేనుంటానన్న విషయాన్ని గుర్తించుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఎప్పుడైతే మనం బాబాగారిని నమ్మడం మొదలు పెడతామో ఆ రోజు నుంచి మనకు తోడుగా నీడగా ఆ తండ్రి ఎప్పుడూ ఉంటారండి. కష్టాలలో ఉన్న తన బిడ్డలకు తన ఆపన్న హస్తాన్ని అందించి పైకి తీసుకువస్తారు. ఒక్కసారి బాబా బిడ్డలైన తరువాత దేని గురించి భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రతి వీడియోలో కూడా ప్రతి సందేశంలో కూడా మనందరం వింటూనే ఉంటామండి. నువ్వు దేనికి భయపడకమ్మా, దేని గురించి ఆలోచించకు, నీ జీవితాన్ని నేను చాలా అద్భుతంగా రాశానని బాబా గారు చెప్తూనే ఉంటారు. అది కేవలం మాటలు కాదండి. ఈరోజు ఈ సందేశంలో బాబా గారు చెప్పినట్టు కష్టాల నుంచి వెనక్కి వచ్చేస్తే మనం ఆ జీవితాన్ని చూడలేం. ఎదిరించి పోరాడి ఆ కష్టాలను గెలిచినప్పుడు మాత్రమే మనకు మన ముందు ఎటువంటి మంచి భవిష్యత్తు ఉందో మనం అప్పుడు మాత్రమే చూడగలం. మనం అంతవరకు వెళ్ళడం లేదు. కొంతమంది అయితే కొంచెం ఎక్కువగా ఆలోచించి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని వాళ్ళ జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు. కొద్ది రోజులు ఓపిక పడితే చాలండి. కొద్ది రోజులు మాత్రమే ఓపిక పడితే చాలు. ఇన్ని రోజులు మీరు అనుభవించిన కష్టానికి ఒక గొప్ప ప్రతిఫలం వస్తుంది. ప్రతి ఒక్కరికి చెబుతున్నానండి, బాబాగారి బిడ్డలైన ప్రతి ఒక్కరికి. అంతేకాదు, బాబాగారి పైన నమ్మకం లేని వారికి కూడా నేను చెబుతూ ఉన్నాను, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అత్యంత అందమైన జీవితం మీకు రాసి పెట్టి ఉంది. ఖచ్చితంగా త్వరలోనే మీరు ఆ జీవితాన్ని చేరుకుంటారు. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి. ఇక బాబాగారి బిడ్డల విషయానికి వస్తే వారు భయపడడానికి అసలు అర్థమే లేదండి. ఎప్పుడైతే బాబాగారి బిడ్డలుగా మనం మారామో ఆ రోజు నుంచే మీ భయాన్ని వదిలేయాలి. ఎందుకంటే ఎటువంటి కష్టం వచ్చినా, పెను ప్రమాదం వచ్చినా మన ముందు బాబాగారు ఉంటారు. ఆయన ఒక రక్షక కవచంలో మన చుట్టూ ఉంటారు. ఆయనే మనల్ని కాపాడుకుంటారు. ఈ ఒక్క విషయం తెలిస్తే చాలు, ఏ బాబా బిడ్డ భయపడడు, వెనకడుగు వేయడు. తప్పు చేయకుండా ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ తెలియక చేసిన తప్పులకి ఆ తండ్రి పైన మోకాళ్ళ మీద పడి, ఆ తండ్రి కాళ్ళపై పడి, బాబా నాకు తెలియక ఈ తప్పు జరిగింది తండ్రి, నన్ను కాపాడు అని పశ్చాత్తాపపడితే చాలు. అంతకు మించి ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు. అలా అని తెలిసి తప్పు చేయకండి. మళ్ళీ చెబుతున్నానండి, బాబా గారి బిడ్డలుగా మారాక మీరు కష్టాలను చూసి భయపడవద్దు. అతి త్వరలోనే మీరు ఎటువంటి జీవితాన్ని కోరుకున్నారో అంతకు 100 రెట్ల అందమైన జీవితాన్ని బాబా గారు మీకు అందిస్తారు. తన బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే ఆ తండ్రి కోరిక కూడా. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు బాబా గారి సందేశం. ఈ సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.